లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. జగన్ మాకు విలువలు నేర్పాడు. ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారంటే మాజీ మహిళా మంత్రి రోజా తాజాగా చేశారన్నమాట. ఈరోజు మరో మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించి ఏదైతే మొన్న జరిగిన రచ్చ ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు పరామర్శ యాత్ర. ఈ సందర్భంగా ముందుగానే రోజా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. సో సాక్షి మీడియా ప్రతినిధి అక్కడికి వెళ్ళి మామూలు జనరల్గా అడుగుతూ ఉంటారుగా, వెళ్ళి ఓ ప్రశ్న అడిగాడు. ఏంటి ఇట్లా టీడీపీ వాళ్ళు ఈ మాజీ మంత్రులపైన దాడిని ఎలా చూస్తున్నారు ఏంటి అంటే, రోజా గారు చేసిన స్టేట్మెంట్ మామూలు స్టేట్మెంట్ కాదు. జగన్ గారు మాకు విలువలతో కూడిన రాజకీయం నేర్పారు అని చెప్పేసి అన్నారు. అంతే, ఆ ఒక్క మాట చాలు. అసలు మామూలుగా కాదు, భూమి బద్దలైపోయినంత స్టేట్మెంట్. ఎందుకంటారంటే ఇక్కడ మనం చాలా తీక్షణంగా ఆలోచించవలసిన అంశం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయం నేర్పారు అని అంటే, అప్పుడు దాకా విలువలతో కూడిన రాజకీయం లేదు, రాష్ట్రంలోనే లేదా, లేకపోతే ఆవిడ దగ్గర కూడా లేదా అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ఆవిడ 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నానన్నారు. మరి అంతకుముందు విలువలతో కూడిన రాజకీయం చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేర్పితేనే ఈవిడ చేశారా? సో అంతకుముందు ఎప్పుడు కూడా అంత ఇదిగా నోరు పారేసుకొని రోజా వైసీపీలోకి వచ్చిన తర్వాతే ఆ విధంగా బ్రాండ్ ఇమేజ్ సంపాదించింది. ఏంటది? ఆ నోటి మాట్లాడే విధానం, ఆ పదాలు ఎంత దారుణాతి దారుణం అంటే చెప్తా ఒకదాని తర్వాత ఒకటి. మరి అవన్నీ కూడా విలువలు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిందేనే. బహుశా ఆ ఉద్దేశంతో చెప్పారు, ఏ ఉద్దేశంతో చెప్పారు, కానీ విలువలతో కూడిన రాజకీయం నేర్పారంటే ఏది? మీరు రావచ్చు పోలీసుల్ని, మేమే ఎస్సీలం కాదు, మీరు అంత దూరంగా నుంచి అవసరం లేదని చెప్పేసి అప్పుడు ఎస్సీలను ఉద్దేశించి మాట్లాడిన తీరు. ఇటీవల ఆవిడ స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు లేదా ఏదో గుళ్ళు అనుకుంటా తమిళనాడులో, బహుశా సబ్జెక్టు కరెక్షన్, కొంతమంది ఈ పారిశుద్ధ కార్మికులు వెళితే ఫోటో దిగాలని దూరం అని చెప్పేసి అన్నది, అది అంతా ట్రోల్ అయింది. ఈ ప్రక్కన పెడదాం. ఇప్పుడు ఈవిడ చేసిన వ్యాఖ్యలు, అసలు ఈవిడ మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తున్నాము, ఇవ్వాలి అన్న మినిమం ఉందా లేదా? ఎందుకంటే నువ్వెవడవే అని చెప్పేసి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆవిడ మాట్లాడారు. అలాగే ఎవడొచ్చినా జగన్మోహన్ రెడ్డి చిటికిన వేలు మీద వెంట్రుక కూడా పీకలేరు, ఈ వెంట్రుకల భాష. అలాగే ఒక రిపోర్టర్ను ఉద్దేశించి ఎవడో నువ్వు చేస్తావా రేపు, అంత దమ్ముందా అని రిపోర్టర్ను మాట్లాడిన మాటలో, ఇవన్నీ విలువలతో కూడిన రాజకీయాలేమో బహుశా రోజా గారి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన పనితీరు, అక్కడ వ్యవహరించిన శైలి, అవి కూడా విలువలతో కూడిన రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయని కూడా మనం ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే మామూలుగా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉండగానే కదా టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగింది. అది ఎప్పుడైనా చరిత్రలో, రాజకీయ చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ అధికారంలో ఉండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేయటం అనేది ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు వీళ్ళు ఇంత ఇదిగా చెప్తున్నారు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంబటి రాంబాబు ఇంటి పైన, అలాగే జోగి రమేష్ ఇంటి పైన దాడికి పాల్పడ్డారు అంటున్నారు. అసలు దాడి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉంటుందా? ఎందుకు ఒక విషయం గుర్తు చేస్తాను మీకు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మీకు గుర్తుండి ఉంటాడు. ఆయన 2019లో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు, మీకు కనుక గుర్తున్నట్లయితే. సో అప్పటికి ఆయన బీసీవై పార్టీ పెట్టల. కానీ ఇదే పుంగునూరులో ఇదే రామచంద్ర యాదవ్ ఇంటి పైన వైసీపీ అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి మంత్రి, పెద్దిరెడ్డి అనుచరులు ఇంటిపైకి వెళ్ళి మామూలు ధ్వంసం కాదు, కార్లు, అద్దాలు, బిల్డింగ్ మొత్తం నాశనం చేసి పడేశారు. ఇది గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి మీరు. అది ఎవరు తీసుకొచ్చిన సంస్కృతి? అలాగే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిన విలువలు?
ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, పైగా అతనికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రొఫైల్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఎంత హుందాగా ఉండాలి. ఏది అధికారం వచ్చిన తొలినాళ్లలోనే ఆ రకంగా బీసీవై అభ్యర్థి, ఇప్పుడు బీసీవై పార్టీ అధినేత ఆయన ఇంటిపైన దాడికి పాల్పడ్డారు కదా, దాన్ని ఏ రకంగా చూడాలి? చాలా ఉన్నాయి. ఇదే పుంగనూరులో మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది సైకిల్ యాత్ర చేసి తిరుమల వెళ్ళాలి అని చెప్పేసి యాత్ర చేస్తుంటే, ఏ ఊరు వచ్చి ఏం చేస్తున్నారా మీరు అని వాళ్ళ బట్టలు ఓడదీసి వాళ్ళ సైకిల్ని తొక్కేసి జెండాలు చించేసి వాళ్ళని కొట్టి బూతులు తీటించేసింది ఎవరు? ఇదేం విలువలతో కూడి నేర్పిన రాజకీయం? అలాగే పవన్ కళ్యాణ్ ఆయన జనవాణి కార్యక్రమం అని చెప్పేసి విశాఖపట్నం పర్యటన చేసినప్పుడు నోవాటెల్ హోటల్లో బంధించారు చూసారా. కనీసం ఆయన కార్యకర్తలకి జన సైనికులకి అభివాదం తెలియచేయడానికి కూడా అవకాశం లేకుండా నిర్బంధించారు. ఇది ఎక్కడ విలువలతో కూడిన రాజకీయం? అదే జగన్మోహన్ రెడ్డిని కనుక ఇప్పుడు బంధిస్తే తాడేపల్లి నుంచి అడుగు బయట పెట్టనీయకుండా పోలీసుల ద్వారా చేయొచ్చు, కానీ చేస్తున్నారా? చేయట్లా. అదేనా విలువలతో కూడిన రాజకీయం? విలువలతో కూడిన రాజకీయం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికక్కడ అరికట్టదే అప్పుడు విలువలేని రాజకీయం వీళ్ళు చేస్తున్నారు అనొచ్చు. సో ఆయన వస్తున్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడికి పెట్టుకుంటున్నారు ప్రోగ్రాం, దానికి నియమ నిబంధనలు లేవు, ఏమి లేవు, అన్నింటిని ఉల్లంఘించేస్తాం, ఇష్టం వచ్చినట్టుగా వేల మందిని తరలించేస్తాం, ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ని ఇబ్బంది పెడతాం ప్రజల్ని. తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళడానికి 6 గంటల, ఇవాళ మరి ఇబ్రహీంపట్నం వెళ్తానికి ఇంకెన్ని గంటలు ఇచ్చేస్తారో తెలీదు. సో రోజా గారు వచ్చేసి ఇవాళ విలువలతో కూడిన రాజకీయాల గురించి మాట్లాడతాం. అది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే స్టేజ్ పైన జోగి రమేష్ మాట్లాడిన పదజాలాన్ని ఎవరు దాన్ని సమర్థించింది? జోగి ఎరగదీసావు జోగి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన భుజాన్ని దడతాం. ఏది అంతమందిలో R5 జోన్లో పేదలకు ఇల్లిస్తాననే నెపంతో అక్కడ మీటింగులు పెట్టి పవన్ కళ్యాణ్ పిచ్చుకుక్క అని చెప్పేసి మాట్లాడించి, అలాగే లోకేష్ ఏమో ఓరా డాష్ అని చెప్పేసి మాట్లాడించి, అలా మాట్లాడి ఇలా మాట్లాడి ఇష్టాన్ రీతిగా మాట్లాడి వాడు వీడు అని మాట్లాడి జోగి రమేష్ని ఈ రకంగా చేస్తే ఇప్పుడు ఆ జోగి రమేష్ ఇంటికి ఆడ పెట్రోల్ బాంబు వేసింది ఎవరు? అసలు విషయం చెప్పండి. దానిపైన విచారణ జరిపించమని చెప్పి డిమాండ్ చేయండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ తెప్పించి అసలు కథ బయటకు వస్తుంది, ఎవరు ఏం డ్రామాలు ఆడుతున్నారో తెలిసిపోద్ది అప్పుడు. సో వీళ్ళందరూ వెళ్ళి ఈ రకంగా కబుర్లు చేయటం. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అవేం గుర్తురావు మనకి. అది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పర్వాలేదు, పట్టాభి ఇల్లు అయినా పర్వాలేదు, గన్నవరం పార్టీ ఆఫీస్ అయినా పర్వాలేదు, ఆ పుంగనూరులో బీసీవై రామచంద్ర యాదవ్ ఆయన ఇల్లు అయినా పర్లేదు, ధ్వంసం చేసేస్తాం. ఈ సామాన్య కార్యకర్తలు అంటారా, ఇక వాళ్ళ లెక్క పాత్రం లేదు. ఇక బోండా ఉమాను బుద్ధ వెంకన్న మాచర్ల వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద దొంగలతో త్వరగా కిషోర్ దాడి చేస్తే ఇమీడియట్గా ఆయనకి ప్రమోషన్. మాచర్ల మున్సిపల్ చైర్మన్ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వెళ్ళినప్పుడు మంత్రి అయిపోతాడు జోగి రమేష్. ఇది విలువలతో కూడిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. రోజా గారు ఇవాళ వచ్చేసి విలువలతో కూడిన రాజకీయం మాకు నేర్పారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఒక విధానం అనేది ఎక్కడన్నా ఉందా? అమ్మఒడి కార్యక్రమానికి వెళ్ళి పిల్లల దగ్గర పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ, పెళ్ళాలు అది కూడా భార్యలు కూడా కాదు, వివాహాలు కూడా కాదు, పెళ్ళిళ్ళు పెళ్ళాలు జాకీలు టైర్లు, ఇది ఆయన మాట్లాడిన భాష. అది మీరు తీసుకొచ్చిన సంస్కృతి. మరలా దాన్ని విలువలతో కూడిన రాజకీయం అని చెప్పేసి వాళ్ళ కోటింగ్ వేసేసుకుంటే సరిపోతుందా? అందుగురించే ప్రజలదేమీ షార్ట్ మెమరీ కాదు, గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క అంశం గుర్తుంటూ ఉంటుంది. మీరు ఏ రకంగా మాట్లాడారు ఏంటి. ఇదే రిషికొండ గురించి మీరు అన్నారు, గుర్తుంది కదా. రిషికొండ భవనం నిర్మించేటప్పుడు మీరున్నారు కదా పర్యాటక శాఖ మంత్రిగా. 7 కొండలపై వెంకటేశ్వర స్వామి ఉంటే తప్పులేదు, కానీ రిషికొండ పైన జగన్ ఉంటే తప్పు వచ్చిందా అని చెప్పేసి మాట్లాడారు. అంతటి గొప్ప ఘనత మీది. ఇది విలువలతో కూడిన రాజకీయం. వెంకటేశ్వర స్వామి సెట్టును తీసుకొచ్చేసి తాడేపల్లిలో ఇంట్లో సెట్ వేయించుకున్న ఘనత, అది విలువలతో కూడిన రాజకీయం. సో ఎంత విలువలతో కూడిన రాజకీయం అంటే, అటు హామీల పరంగా చూసుకున్నా కానీ సిపిఎస్ రద్దు చేస్తాం, అమలు పరచలేని హామీలను ఇచ్చారు అని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటి? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి అన్నది చేశారా?
సిబిఎస్ రద్దు చేస్తామని చేశారా? మెగా డిఎస్సి వేస్తామని వేశారా? ఇలా ఎన్నున్నాయి పరిపాలనలో లోపాలు. పోలవరం పూర్తి చేస్తామని చెప్పి తోడలు కొట్టి మీసాలు తిప్పి ఏం చేశారు? ఇవాళ ఆ మెలేసిన మీసాలు కిందకి పెట్టి తోడలు కూడా కామ్గా అక్కడ సవర తీసుకొనిక సైలెంట్గా ప్రక్కన కూర్చున్నారు. అందుకనే ఎప్పుడైనా మనం చేయాలి, ఎదురు వాళ్ళు చేసేలాగా డిమాండ్ చేయాలి. లేదు మేము చేయలేకపోయా, మమ్మల్ని ప్రజలు ఓడించారు, సో మీరు నిలబెట్టుకోండి అని చెప్పేసి అనాలి. అటు అది చేయాల, ఇటు వీళ్ళని ఈ రకంగా మాట్లాడుతున్నాం. పోనీ మేము తప్పు చేసామన్న మాటను ఒప్పుకుంటున్నారా? మేము విలువలతో కూడిన రాజకీయం చేశామని మాట్లాడుతున్నాం. సో ప్రజలు మీరే అంతిమ న్యాయ నిర్ణేతలు. ఏ విషయమైనా సరే క్షుణ్ణంగా పరిశీలిస్తారు కాబట్టి రోజా వ్యాఖ్యలపైన మీరేమనుకుంటున్నారనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.